సన్నబియ్యం కొనుగోళ్ల కుంభకోణంలో బీజేపీ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ఎఫ్సీఐ బియ్యం కొంటుందని ఆయన వివరించారు. అయితే ఈ వ్యవహారంపై ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎందుకు మౌనంగా ఉందని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ వాళ్ళ పాత్ర ఇంకా విడ్డూరంగా ఉంది. అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వల్ల బీజేపీ నడుపుతోంది. ఎఫ్సీఐ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. ఎంఎస్పీ నిర్ధారించేది వాళ్ళే. అల్టిమేట్గా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొనుగోలు చేసేది వారే, అన్నీ చేసేది వారే. చాలా వాళ్ళ వాదన, వాళ్ళ వ్యవహారము చాలా అనుమానాస్పదంగా ఉంది. ఈ వ్యవహారం మొత్తం ఎఫ్సీఐ ఆధీనంలోనే ఉంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పూర్తి అధికారం ఉంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎందుకంటే అల్టిమేట్గా వాళ్ళే కదా కొనుగోలు చేసేది, వాళ్ళే సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు ధాన్యం తీసుకొని డబ్బులు ఇచ్చేది ఎఫ్సీఐ. ఎంత మొత్తం లావాదేవీల ఆడిటింగు, మానిటరింగు, ఎంఎస్పీ ఫిక్సేషను మొత్తం చేసేది ఎఫ్సీఐ. సెంట్రల్ ఫుడ్ కన్జ్యూమర్ డిపార్ట్మెంటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏజెన్సీ ఎఫ్సీఐ. మరి ఈరోజు ఎంఎస్పీ ఆపరేషన్స్ అన్నీ కూడా ఆ సంస్థ కిందే ఉంటాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే వాళ్ళ పార్టీ శాసనసభ పక్ష నేతనేమో ఇక్కడ గొంతు చించుకుంటున్నాడు. ఏదో తప్పు జరిగిపోయింది, కుంభకోణం జరిగిపోయిందని 15 రోజుల నుంచి మొత్తుకుంటున్నాడు ఆయన. కానీ ఎఫ్సీఐ ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్టుంది. ఇంతవరకు ఒక మాట కానీ పలుకు కానీ డబ్బులు తాను కట్టే విషయం కూడా మరి ఇంతవరకు తనకు పట్టనట్టుగా సొంత పార్టీ నేతలు ఇక్కడ గొంతు చించుకుంటున్నా కేంద్ర ప్రభుత్వ స్పందన లేదు అంటే ఇందులో ఏదో ఉంది మతలబ్ అనేది మేము కూడా అనుకుంటా ఉన్నాం.